హాయ్ బ్రో. కువైట్ నుండి ఇండియాకి మనీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకుంటారో రండి ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తా. ప్రెజెంట్ ఇప్పుడు నేనైతే అల్ ముజైని అనే ఎక్స్చేంజ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చిన. రాగానే సివిల్ ఐడి అయితే పెట్టాలి. మనమైతే సివిల్ ఐడి మీదనే అమౌంట్ అయితే వేస్తున్నాం ఇండియాకి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయాలి, తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ వచ్చేసి రెండు ఆప్షన్లు అయితే వస్తాయి. ఒకటి సివిల్ ఐడి, రెండోది వచ్చేసి మొబైల్ ఐడి. నేను ఆల్రెడీ సివిల్ ఐడి పెట్టేసిన కాబట్టి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ అయితే కొట్టేసిన. ఇప్పుడు నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఏ మొబైల్ మీద లాగిన్ అయ్యామో ఆ మొబైల్ వచ్చేసి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మనం అయితే మనీ ట్రాన్స్ఫర్ అయితే నొక్కాలి దాని మీద. దాని తర్వాత అయితే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అయితే సెలెక్ట్ చేయాలి ఎంత వేస్తున్నాం అనేసి. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే 130 దినార్లు అయితే వేస్తున్నా. ఇంకా అలా సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ వేస్తున్నాం, మన బ్యాంక్ లో ఎంత అమౌంట్ పడుతుంది అనేసి ఇక్కడ ఒక లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం జాగ్రత్తగా మనం ఎంత అమౌంట్ వేస్తున్నాం, మన బ్యాంక్ డీటెయిల్స్ అని ఒక్కసారిగా చూసుకొని అగ్రీ మీద అయితే క్లిక్ చేయాలి. దీని తర్వాత రెండు ఆప్షన్లు అయితే వస్తాయి, కార్డా క్యాష్ అనేసి. మనం అయితే క్యాష్ అయితే ఎంచుకోవాలి. ఇంకా దాని తర్వాత సిస్టమ్ దానిపైన ఇది కనెక్ట్ చేసుకొని కింద డబ్బులు పెట్టమని అడుగుతుంది. మనం అయితే డబ్బులు అయితే పెట్టాలి. ఇక్కడ లైట్ వెలిగిన తర్వాత కింద నుండి డబ్బులు పోతూ అక్కడ పైన అయితే క్యాలిక్యులేట్ అవుతా ఉంటది. మనం 130 దినార్లు ఎంచుకున్నాం కాబట్టి కింద నుంచి వెళ్తుంటది అనమాట. 20, 60 అట్లా వెళ్తా ఉంటది. పైన అయితే క్యాలిక్యులేట్ అవుతా ఉంటది. 130 వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట. అమౌంట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మనం అయితే అది క్లిక్ చేయాలి. ఇంకా అది క్లిక్ చేసామంటే కనుక డైరెక్ట్ అమౌంట్ అయితే ఇంకా పడిపోయినట్టే ఇంకా వాళ్ళ అకౌంట్ లో. ఇంకా దాని తర్వాత రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. మన బ్యాంక్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ చేసినాం, ఎంత వేసినాం అనేసి మొత్తం ఒక రిసిప్ట్ అయితే వస్తుంది టైమింగ్ తో సగా. ఇక్కడ ఇలాగైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు వచ్చేసి ఒక దినార్ 280 రూపాయలు అవుతుంది. అలానే మనం సెండ్ చేసిన అమౌంట్ లో దినార్ రూపాయి అయితే కట్ అవుతుంది ట్యాక్స్ లెక్క. ట్యాక్స్ అయితే 100% కట్ అవుతుంది నువ్వు సెండ్ చేసిన అమౌంట్ లోనే.